నమస్తే, వెల్కమ్ టు RTI 24 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో ఆకస్మికంగా ఆదేశానికి వెళ్లిన 5 అమెరికా ప్రజాప్రతినిధులు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన అమెరికా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6వ తేదీన భారత్కు రానున్నారని తెలిపిన విదేశాంగ శాఖ. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం సమీక్ష నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలవరంపై పట్టుబట్టాలి, ఎంపీలకు సీఎం జగన్ మార్గనిర్దేశం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2020 తుది పరీక్షా ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘన్ను అభినందించిన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే, భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ. తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో 5 అమెరికా ప్రజా ప్రతినిధులు ఆకస్మికంగా ఆ దేశానికి వెళ్లారు. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ను శుక్రవారం కలుసుకున్నారు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా తైవాన్ చైనా మధ్య ఘర్షణలు తారస్థాయికి వెళ్లాయి. తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా అధినేత బైడెన్కు ఇటీవల హెచ్చరించడం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6వ తేదీన భారత్కు రానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. అదే రోజు ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారని తెలిపింది. ఇద్దరు నేతలు ఏడాదికోసారి సమావేశమై 2 దేశాల నడుమ కొనసాగుతున్న అన్ని రకాల సంబంధాలపై సమీక్ష జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని మధ్య 21వ వార్షిక శిఖరాగ్ర భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం వెల్లడించారు. దీంతో పాటు అదే రోజు 2 దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల మధ్య 2+2 చర్చలు కూడా జరుగుతాయని వివరించారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ హాజరు కానున్నారు. దక్షిణాఫ్రికాలో వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షించడంతో పాటు దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకలను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మహారాష్ట్రలో త్వరలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని, వచ్చే ఏడాది నాటికి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఓ కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శుక్రవారం రాజస్థాన్ జైపూర్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ మహారాష్ట్రలో 2022 మార్చి నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది. త్వరలోనే మీరు భారీ మార్పులు చూడబోతున్నారు. అధికారంలోకి రావటం, ప్రభుత్వాన్ని కూల్చటం ఇవన్నీ రహస్యంగా జరిగే పనులు అన్నారు నారాయణ్ రాణే. सरकार वहाँ नहीं है ना, इसलिए ऐसा हो रहा है
जल्दी से जल्दी बीजेपी सरकार मार्च में आ जाएगा और आपको अपेक्षित बदलाव दिखाई देगा। मार्च में कैसे मान रहे हैं सर? मार्च में कैसे आ जाएगा? मार्च में बीजेपी गवर्नमेंट कब तक आने की बात कर रहे हैं आप? आपका अंदाजा बोलो तो मैं बोल देता हूँ। आपने फील्ड वर्क कर रखा है, इसलिए आप ज्यादा बेहतर बता सकते हैं। बेहतर मगर जो कुछ बात मेरे अंदर की है वो बाहर अभी नहीं निकालना चाहता है। सरकार गिराना होता है या नया सरकार बनाना होता है तो कुछ बात सीक्रेट रखनी पड़ती है। పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం 55,657 కోట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించేలా పార్లమెంట్ సమావేశాల్లో పట్టుబట్టాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. జాతీయ హోదా ప్రాజెక్ట్ అంటే విద్యుత్, సాగునీరు, తాగునీరు అంశాల కలయికని, అయితే ఎప్పుడూ లేని విధంగా తాగునీటి అంశాన్ని విడదీసి చూస్తున్నారని పేర్కొన్నారు. కాంపోనెంట్ వారీగా డబ్బులిస్తామని చెబుతున్నారని, కేంద్రం ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,104 కోట్లు ఖర్చు చేసిందని, అయితే ఆ డబ్బులను కేంద్రం ఇంకా రియంబర్స్ చేయలేదని అన్నారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. ఇళ్ల మీద తీసుకున్న హౌసింగ్ రుణాలు లబ్ధిదారులు కట్టకండి. టీడీపీ అధికారంలో వచ్చిన ఒక్క నెలలోపే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చూపిస్తాం వెల్లడించిన చంద్రబాబు. ఇళ్ల రిజిస్ట్రేషన్కు వన్ టైం సెటిల్మెంట్ కింద డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలోకి రాగానే ఒక నెలలోపే పేదలందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తాం. జగన్ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి పేదల నుండి అనేక విధాలుగా వసూళ్ల పర్వం చేపట్టడం బాధాకరమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయినాక హౌసింగ్ వన్ టైం సెటిల్మెంట్ అంట. ఈయన రిజిస్టర్ చేస్తా అంట. కొత్తగా ఒకటి కనుక్కున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను, నాకు డబ్బులు కట్టమంటాడు. అంటే 83 నుంచి ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇంటి జాగాలు ఇచ్చాం. అది వాళ్ళ హక్కు. అది ఆ హక్కుని చేయడం కోసం 10,000, 15,000, 20,000 కట్టమంటాడు. నేను ఆ మాట చెప్పాను, ఎవ్వరూ కట్టద్దండి, మళ్ళా మనం వస్తాం, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తాం ఒక్క నెల లోపల. అమ్మఒడితో నాన్నకు అధిక ధరలతో మద్యం తాపించి రెండింతల డబ్బులు వసూలు చేసే ప్రక్రియకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారని, ఇలాంటి చర్యలు ప్రజలు తెలుసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ప్రజలకు అందకపోవటం తెలుసుకోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిన్న ఒక చట్టం తీసుకొచ్చారు, బరి తెగింపు. ఆ చట్టం ఏంటి? ఏదైతే ఎక్సైజ్ మద్యం ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని, మగవాళ్లు తాగితే, భర్త తాగితే భార్యకు అమ్మఒడిస్తాడు, కొడుకు తాగితే తండ్రికి పింఛనిస్తాడు. ఎంత గొప్ప నాయకుడు తమ్ముడు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘన్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన మేఘన తన తండ్రి టీఎస్ఎస్ పీడీసీఎల్ డైరెక్టర్
కె రాములుతో శుక్రవారం ప్రగతి భవన్కు వెళ్లి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మేఘన్ను మంత్రి శాలువాతో సత్కరించారు. నేటి యువతరం మేఘన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ను కలిసి వారిలో కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులు ఉన్నారు. కర్నూలు జిల్లా నందవరం ప్రజలకు సేవ చేస్తామంటే షరతులు విధించి అధికారులు అడ్డు చెప్పటం ఏమిటని దేశాయ్ నెట్వర్క్ అధినేత గురురాజ్ దేశాయ్ పంచాయతీ అధికారులపై మండిపడ్డారు. ఆయన ప్రజాసేవలో భాగంగా వికలాంగుల సహాయార్థం వీల్ చైర్స్ పంపిణీ చేయుటకు గాను గ్రామ పంచాయతీ ఆవరణలో కార్యక్రమం చేపట్టుటకు అనుమతులు కోరితే అక్కడి అధికారులు అనుమతులు ఇవ్వము అని చెప్పటం ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు ఉన్నారా, పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సంఘ సేవలను గుర్తించాలని, పేదలకు అందిస్తున్న సహాయానికి తమ వంతుగా అనుమతులు అందించి సహకారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఉన్నత అధికారులకు విజ్ఞవించారు. వాళ్ళు మాకు అడాప్ట్ చేసుకుని మమ్మల్ని ప్రాతినిధ్యం వహించి ఇలా పేదలకు వీల్ చైర్స్ అందించండి అని చెప్పేసి వాళ్ళు మాకు ఒక గత వారం కిందట చెప్పినారు. ఇప్పటికీ 10 రోజులైంది, చైర్స్ వచ్చినాయి. కానీ మేము పంచాయతీ అధికారులను అడుగుతున్నాము, ఇవ్వండి. మేము ఇక్కడ స్టేజ్ వేసి అధికారులను పిలిపించి గ్రామంలో పేదలకు మేము వీల్ చైర్స్ పంచాలని అనుకుంటున్నాము. ఒక సమాజ సేవ చేద్దామని మేము నిర్ణయించుకున్నాము. యువత ఏం కారణంతో ఇవ్వడం లేదు, పర్మిషన్ ఏం కారణంతో ఇవ్వడం లేదు, నాయకుల సొత్తా. ఈరోజు అడుగుతున్నాను, పంచాయతీ అనేది గ్రామానికి అందరికీ సంబంధించింది. అయ్యా మాకు ఈ అవసరం ఉంది అని పంచాయతీని అడగడానికి వెళ్ళినా కూడా అధికారులు ఏం చెప్తున్నారు, ప్రతిసారి నాయకులను అడగండి. ఎంత విడ్డూరం అండి ఇది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే సక్రమంగా పనిచేస్తుంది ప్రభుత్వం, కానీ కింద స్థాయి వాళ్ళు సరిగా పనిచేయడం లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇంటి గుత్త, హౌస్ ట్యాక్స్ ఇది ఏమన్నా న్యాయమా చెప్పండి. కనీసం అయ్యా ఈ సంతకం కావాలన్నా కూడా ఒక అప్డేట్ కోసం, ఆధార్ అప్డేట్ కోసం సంతకాలకు వచ్చినా కూడా నాయకులను అడగండి అనడము, ఇలా మేము అధికారులకు విరుద్ధం కాదు, నాయకులకు విరుద్ధం కాదు. మాకు అందరూ కావాలి. గ్రామం అభివృద్ధి చెందాలి, గ్రామాన్ని సస్యశ్యామలంగా చేయాలి. అన్ని మండలాలు, అన్ని చుట్టుపక్కల మండలాలు అన్నీ బాగా డెవలప్ అయ్యాయండి. మన నందవరం మండలం ఇంతవరకు డెవలప్ కాలేదు. ప్రతిదీ ఇంటింటికి కొళాయిలు ఇవ్వడం లేదు. అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ ఇంటింటికి కొళాయిలు ఇవ్వడం లేదు. ఇక్కడ ఎస్సీ కాలనీలో 14వ వార్డులో అయితే 150 కుటుంబాలకు గాను 2 కొళాయిలు ఉన్నాయి. ఏం చేస్తారండి? ఎంత అడిగినా కూడా నాయకులను అడగండి. నాయకుల ప్రభుత్వమా, లేకపోతే ప్రజల ప్రభుత్వమా, లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారు? ఇది చాలా అన్యాయము. మేము అధికారులకు విరుద్ధం కాదు. దయచేసి మారండి. ప్రజల్ని కూడా సామాన్యుల్ని కూడా విలువ ఇవ్వండి. వాళ్ళకు కూడా చూడండి. మారండి, అధికారులు మారండి. ప్రజాస్వామ్యం ఇది, నియంతృత్వ పాలన కాదు. రేపు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అధికారులని. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని అడ్డుకోవద్దండి. మీరు కూడా స్వాగతించండి. మేము కూడా మీ అధికారులకు కలిసి మా యువత అందరూ పనిచేస్తాం, మేమందరూ కూడా పనిచేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తాం. కర్నూలు జిల్లా పాపిలి డోన్ మండలంలోని ఒబుళాపురం దగ్గర వర్షాలకు నష్టపోయిన పంటలను కె రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాల వల్ల కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లిందని అన్నారు. మామూలుగా అనావృష్టితో రైతులు నష్టపోయేవారని, అయితే అతివృష్టితో ఈ సంవత్సరం నష్టం వాటిల్లిందని అన్నారు. మానవ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రాజెక్టులు తెగిపోయి 60 మంది చనిపోయారని అన్నారు. ప్రాజెక్టుల వద్ద సిబ్బందికి సరైన సౌకర్యాలు లేక అక్కడ నివాసం ఉండడం లేదని, సిబ్బంది ఉంటే చెరువులు తెగే పరిస్థితి ఉండదని అన్నారు. తక్షణమే సీఎం జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చిన ప్రాంతాలను హెలికాప్టర్ పర్యటన కాకుండా నేరుగా పర్యటించాలని అన్నారు. వరదల్లో చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించి నష్టపోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా వేరుశెనగ, ఆముదం, కంది, పత్తి పంటలు పూర్తిగా చేతికి రావటం లేదని అన్నారు. వెంటనే రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పర్యటించి నష్టపోయిన పంటలను గుర్తించి ఎకరాకు 25,000 రూపాయలు అందించాలని అన్నారు. మళ్ళా చేస్తాడు.
అట్లా పోతే ఇట్లా తిరుగుతారు తెర్రా మళ్ళీ అన్న చూపేది లోపల ఇతరం కూడా లోపల బూజు పట్టింది కాదు ఇది మెటీరియల్ కదా, నీళ్ళు నిలబడవు కదా. ఇక్కడ మన తుఫాను పెట్టుకోండి వరుసగా వారం పాటు 15 రోజులు ఇది ఇప్పుడేం రేట్ ఉందా కానీ పంట అప్పుడు ముందే పోయింది మాల్పన్న కాడ ముందే పోయింది అప్పుడు వర్షం లేదు అప్పుడు ఏమైనా కాయ వచ్చిందే అప్పుడు 40-30 కాయ వచ్చింది ఇప్పుడు కేజీ 40 రూపాయలు అయినప్పుడు ఇప్పుడు కాయ ఉంటే ఇది కూడా ఇది లోపల పూజ ఉండు అన్న వచ్చినాడు 10 నిమిషాలు పచ్చగా ఉంది కదా కాయ అంతా నల్లగా దీన్ని రేపు ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పుడు తీసుకోండి కర్నూలు జిల్లా రాయలసీమ విద్యార్థి యోజన సంఘాలు జేఏసీ అత్యవసర సమావేశం కర్నూలులోని మాంటిసోరీ పాఠశాల ఏ క్యాంప్ నిర్వహించారు. ముఖ్యంగా ఈ సమావేశం ప్రధాన కారణం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, 3 రాజధానుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవటం, అమరావతి రైతులు చేస్తున్న స్వార్థపూరిత పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించి అమరావతి రైతుల పాదయాత్ర, శ్రీబాగ్ ఒప్పందం అమలు, రాయలసీమలోని వివిధ రాజకీయ పార్టీల నేతల ద్వంద్వ వైఖరిపై చాలా కూలంకుషంగా చర్చించి రాయలసీమ జేఏసీ ప్రధాన డిమాండ్లు, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలి, కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి. రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ తరఫున మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో చాలా తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే అమరావతి బోగస్ రైతులు అదేవిధంగా బినామీ రైతులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దందాలు చేసినటువంటి బడా నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అమరావతి రైతులకు ఒకటే హెచ్చరిస్తున్నాం రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల తరఫున. అయ్యా, మీరు మీ అభివృద్ధి కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఎక్కడైనా పాదయాత్ర చేసుకోండి. ఈ రోజు మా కర్నూలుకు వచ్చినటువంటి రాజధానిని అడ్డుకోవడానికి మా రాయలసీమ మీరు అడుగు పెడితే ఖచ్చితంగా అడ్డుకొని తీద్దామని చెప్పి సందర్భంగా అమరావతి రైతులకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మీరు ఓన్లీ అమరావతి జపం చేస్తూ అమరావతిలోనే హైకోర్టు ఉండాలి, అమరావతిలోనే అసెంబ్లీ ఉండాలి, టోటల్ క్యాపిటల్ అమరావతిలో ఉండాలని చెప్పి ఈ రోజు మీరు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో, మా రాయలసీమకు రావాల్సినటువంటి హైకోర్టును అడ్డుకుంటున్నారో, కాబట్టి మా అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి కుళ్ళు కుతాంతరాలతో చేస్తున్నటువంటి పాదయాత్రను దయచేసి మీ ప్రాంతానికి పరిమితం చేసుకోండి. మా రాయలసీమలో భూభాగంలో ఒక అడుగు పెట్టా కూడా మేము ఎంత చూస్తామని చెప్పి సందర్భంగా అమరావతి రైతులు మేము హెచ్చరిస్తున్నాం. వారికి చుట్టూగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేతలకైతేనేమి, వాళ్ళకి చందాలిచ్చేటువంటి నేతలకు కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి కొంతమంది నేతలు అమరావతి రైతులు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం, అదేవిధంగా అమరావతి ప్రాంతం నుంచి న్యాయస్థానం టు దేవస్థానం వరకు అమరావతి రియల్ ఎస్టేట్ రైతులు, పేడ్ ఆర్టిస్టులు పాదయాత్ర చేస్తున్నారు. ఈ 2 వైఖరులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల చేసి అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తరతరాలుగా రాయలసీమకు తీయడం అన్యాయం జరుగుతుంది. నాడు 1953లో ఉన్నటువంటి కర్నూలు రాజధానిని హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతిలో రాజధాని పెట్టి ఈరోజు ప్రతి రాజకీయ నాయకులు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తే ఎంతో సంతోషపడ్డాం. కానీ మళ్ళీ ఆ బిల్లును వెండికి రద్దు చేయడంతో మరీ రాయలసీమకు మరోసారి అన్యాయం జరుగుతుంది. అందుకోసమే రాయలసీమ విద్యార్థి విధాన సంఘాలు చేసి ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. ఎవరైతే అమరావతి ట్రేడ్ ఆర్టిస్టులు, అమరావతి రియల్ ఎస్టేట్ రైతుల పాదయాత్రను రాయలసీమ విద్యార్థి విధాన సంఘాలు చేసి అడ్డుకుంటుంది. దీంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అమరావతి జపం చేస్తూ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. అందుకోసమే రాయలసీమలో ఎవరైతే అమరావతి జపం చేస్తారో, ఎవరైతే రాయలసీమ కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా వందలాది హెక్టార్లలో రైతులు సాగు చేసిన వివిధ పంటలు తీవ్రంగా నష్టపోయాయని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంజామల మండలంలోని పేరుసోములలో రైతులు తీవ్రంగా నష్టపోయి శనగ, మిరప పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసి వారం రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా పంట నష్టం అంచనాలను రూపొందించలేదని అన్నారు. రైతులు భారీ ఎత్తున అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. మీరు అడ్వైజ్ ఇవ్వండి. మాట మార్చి మడమ తిప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నశించాలి. నష్టపరిహారం చెల్లించాలి. ఒక్క నిమిషం ఉండవు. నీకు తెలియదు మండలాలు కదా నీకు, ఆ మండలం ఈ మండలం మిమ్మల్ని దాటే పోవాలి కదా. వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి తమ సంపాదన కోసం, ఇసుక దోపిడీ కోసం నిర్దాక్షిణ్యంగా ప్రజలను వరదల్లో ముంచేసిందని, దానితో పాటు దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పేరు పొందిన రాష్ట్రంలో వరి సాగు చేయొద్దని చెబుతున్న మంత్రుల వ్యాఖ్యలు రాష్ట్ర రైతాంగాన్ని అవమానించేలా ఉన్నాయని టీడీపీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులను వ్యవసాయానికి దూరం చేసి వారి కడుపు కొట్టడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారంగా పేరుగాంచింది. అటువంటి ఆంధ్రప్రదేశ్లో వరి సాగు చేయొద్దు అనే ఒక ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వడం అనేది అన్నదాతలను వ్యవసాయానికి దూరం చేయడం తప్ప మరొకటి కాదు. మరి వాళ్ళ అర్ధంతరంగా రైతాంగం రబీకి సిద్ధపడుతున్న దశలో వరికి ప్రత్యామ్నాయం చూపించకుండా వరి వేయవద్దు, బోర్ల కింద వరి సాగు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం చాలా విచిత్రం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వరికి ప్రత్యామ్నాయం చూపించకుండా వరి సాగు చేయవద్దనే ఆదేశాలు ఏ విధంగా మీరు జారీ చేస్తారు? వరికి ప్రత్యామ్నాయం చూపించకుండా వరి వేయవద్దనే ఆదేశాలు రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కెఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. నవంబర్ 27 శుక్రవారం ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఈ దర్శకుడి భౌతిక కాయాన్ని ప్రస్తుతం వారి అత్తగారు ఊరైన నల్లజర్ల దగ్గరలోని
కౌలూరు గ్రామంలో ఉంచారు. అక్కడే కెఎస్ నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి. తొలి చిత్రం రిక్షా రుద్రయ్యతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆయన రియల్ స్టార్ శ్రీహరిని పోలీస్ సినిమాతో హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి, శివన్న, వైజయంతి వంటి చిత్రాలు తీశారు నాగేశ్వరరావు. కాగా నాగేశ్వరరావుకు ఒక కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో న్యూజిలాండ్ ఎట్టకేలకు విలియం రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహే స్థానంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన వికెట్ కీపర్ కెఎస్ భరత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 66వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్లో విలియం బ్యాట్ను తాకి బంతి వికెట్ కీపర్ కెఎస్ భరత్ చేతికి వెళ్ళింది. అయితే అపీల్స్ చేయగా అంపైర్ దాన్ని తిరస్కరించాడు. వెంటనే భరత్ పట్టుపట్టి మరీ కెప్టెన్ రెహనే సహాయంతో రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో రీప్లేలో బంతి బ్యాట్ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అవుట్గా ప్రకటించాడు. దీంతో ఎట్టకేలకు ఒక్క వికెట్ దక్కడంతో భారత శిబిరంలో ఆనందం నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ తిరిగి కోలుకోలేదు. కరోనా కొత్త వేరియంట్ వార్తలు, అంతర్జాతీయంగా లాక్డౌన్ భయాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడంతో మదుపరులు అమ్మకాల వైపే భారీగా మొగ్గు చూపారు. దేశీయంగా లోహా, రియల్టీ, ఆటో, బ్యాంక్ రంగ షేర్లు దారుణంగా పతనం కావడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. చివరకు సెన్సెక్స్ 1687.94 పాయింట్లు క్షీణించి 57,107.15 వద్ద ఉంటే నిఫ్టీ 509.80 పాయింట్లు క్షీణించి 17,026.50 వద్ద ముగిసింది. నేడు డాలర్తో రూపాయి మారకం విలువ 74.88 వద్ద ఉంది. నిఫ్టీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఇండస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా నష్టపోగా సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివిస్ ల్యాబ్స్, నెస్లే, టీసీఎస్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఫార్మా మినహా అన్ని రంగాలలో సెక్టోరల్ సూచీలు 1.6% నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో ఆకస్మికంగా ఆదేశానికి వెళ్లిన 5 అమెరికా ప్రజాప్రతినిధులు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన అమెరికా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6వ తేదీన భారత్కు రానున్నారని తెలిపిన విదేశాంగ శాఖ. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం సమీక్ష నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలవరంపై పట్టుబట్టాలి, ఎంపీలకు సీఎం జగన్ మార్గనిర్దేశం.
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2020 తుది పరీక్షా ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘన్ను అభినందించిన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే, భారీగా పతనమైన సెన్సెక్స్ నిఫ్టీ. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.